నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదను. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోటయుండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవునన్నీయూ ఎరిగినవాడై వారి యొద్దకు వెళ్ళి, మీరెవని వెదుకుచున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. ఆయననప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఆయన మళ్లీ వారి వద్దకు వెళ్ళి, మీరు ఎవరిని వెదుకుచున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. నేనే ఆయనని మీతో చెప్పితేని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయండి. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పాను. సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగనరికెను. ఆ దాసుని పేరు మల్కు. కత్తిని ఒరలో ఉంచుము. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? అంతటా సైనికులను, సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసుని పట్టుకుని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయనను తీసుకుని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపకు మామ. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమ యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళెను. పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకుని పోయెను. ద్వారమునొద్ద కావలియున్న ఒక చిన్నది పేతురుతో, నువ్వు ఆ మనిషి శిష్యుల్లో ఒకడివి కదా? కాను, నేను కాను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను, బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలవబడి చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా, నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని. యూదులందరూ కూడివచ్చు సమాజ మందిరములలోనూ దేవాలయములలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీయూ మాటలాడలేదు. నీవు నన్ను అడుగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురు. ప్రధాన యాజకునికి ఈ రకముగా ఉత్తరం ఇచ్చుచున్నావా? నేను కాని మాట ఆడిన ఎడల
ఆ కాని మాట ఏదో చెప్పుము. మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావు. యేసును బంధింపబడి ఉన్నట్లుగానే ప్రధాన యాజకుడైన కయపా యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలవబడి చెలికాచుకొనుచుండగా వారతని చూచి, నీవును ఆయన శిష్యులలో ఒకడివి కావా? నేను కాను, నేను ఎరుగను. పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులలో ఒకడును. నీవు అతనితో తోటలో ఉండగా నేను చూడలేదా? నేను ఎరుగను. వెంటనే కోడి కూసెను. వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరం మోపుచున్నారు? వీడు దుర్మార్గుడు కాని ఎళ్ళ వీణ్ణి నీకు అప్పగించి ఉండుము. మీరతన్ని తీసుకుపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పును ఇవ్వండి. ఎవరికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదు. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించెను. యూదుల రాజువు నీవేనా? నీ అంతటా నీవే ఆ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా? నేను యూదుడినా? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి గదా. నువ్వేమి చేశావు? నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈలోక సంబంధమైతే నేను యూదులకు అప్పబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అలాగైతే నువ్వు రాజువా? నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధైన ప్రతివాడును నా మాట వినును. సత్యమనగా ఏమిటి? అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమునూ నాకు కనబడలేదు. అయినను పస్కా పన్నువలో నేనొక్కడిని మీకు విడుదల చేయు వాడుక కలదు కదా. చెప్పండి, నేను యూదుల రాజును విడుదల చేయడం మీకు ఇష్టమా? భారతీయులు మాత్రమే విడుదల చేయుము. ఈ బరబ్బ బందిపోటు దొంగ. అప్పుడు పిలాతు యేసుని పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కుట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి